This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక వెరిఫైడ్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాం. మనం ఒక పార్ట్ టైం జాబ్ అప్డేట్ అయితే వచ్చింది మనకి. చక్కగా ఇంట్లో కూర్చొని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. డేటా అనోటేషన్ ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించిన జాబ్ అప్డేట్ అయితే మనకైతే రిలీజ్ అయింది లైన్ బ్రిడ్జ్ అనే ఆర్గనైజేషన్ నుంచి. గైస్ లైన్ బ్రిడ్జ్ అనే ఆర్గనైజేషన్ మీద చాలా జాబ్స్ మేమైతే చెప్పాం. ఎప్పుడు అనుకున్నారు? 2020, 2021 ఆ టైంలో అన్నమాట. చాలా ఎక్కువ జాబ్స్ రిలీజ్ చేసేవాళ్ళు వీళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. మీరు రోజుకి 4 గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోతుంది. ఇది పార్ట్ టైంలో మీరైతే బ్రహ్మాండంగా వర్క్ చేసుకుని సో చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఓకే మంచి అప్డేట్. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. దీనికి ఎవరైనా సరే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఈ యొక్క డేటా అనోటేషన్ అంటే ఏంటి తెలిసి ఉండాలి, ట్రాన్స్క్రిప్షన్ అంటే తెలిసి ఉండాలి, అంతకు మించి ఏం లేదు. ఓకే క్లియర్ కట్గా డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. లైన్ బ్రిడ్జ్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ట్రాన్స్క్రిప్షన్ అండ్ అనోటేషన్ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు గ్లోబల్గా సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఏఐ డేటా ట్రైనింగ్లోకి అయితే వస్తుందన్నమాట. రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. దట్ మీన్స్ మీరు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా తెలుస్తుంది. ఓకే సో అసలు ట్రాన్స్క్రైబర్ ఆర్ ఆడియో అనోటేషన్ ప్రాజెక్ట్ వీళ్ళకి అయితే వచ్చిందన్నమాట. ఆ యొక్క ప్రాజెక్ట్ మీద డిఫరెంట్ ట్రాన్స్క్రిప్షన్ వర్క్స్ అండ్ అనోటేషన్ వర్క్స్ వీళ్ళు చేయడం కోసం వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఓకే ఫస్ట్ కీ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. ట్రాన్స్క్రైబ్ ఆడియో ఫైల్స్ ఇంటూ క్లియర్ వెల్ స్ట్రక్చర్డ్ టెక్స్ట్. మనకి ఆడియో ఫైల్స్ చాలా ఉంటాయి. వాటిని మీరు ప్రాపర్గా విని టెక్స్ట్ రూపంలో వాటిని టైప్ చేసి పెట్టుకుని వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే వర్క్ విత్ వెరైటీ ఆఫ్ ఆడియో టైప్స్ లైక్ సింగిల్ స్పీకర్ రికార్డింగ్స్ ఉంటాయట, పాడ్కాస్ట్లు ఉంటాయట, మల్టీ స్పీకర్ కాన్వర్జేషన్స్ ఉంటాయట. అవి మీరు ప్రాపర్గా విని మీరు ఒక డాక్యుమెంట్లోనే ప్రాపర్గా టైప్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే ఐడెంటిఫై స్పీకర్స్ వేర్ అప్లికబుల్, ఇన్ష్యూర్ హై యాక్యురసీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. ఓకే సో టాస్క్ టైప్స్ చూస్తే మనకి ట్రాన్స్క్రిప్షన్ టాస్క్స్ ఉంటుంది. నేను చెప్పాను కదా ఆడియో టు టెక్స్ట్ కన్వర్ట్ చేస్తారు. యానోటేషన్ టాస్క్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ డిపెండెంట్ అనమాట. సో మనకి డిఫరెంట్ డేటా అవైలబుల్గా ఉంటుంది. ఇమేజెస్ అవ్వచ్చు, నెక్స్ట్ ఆడియోస్, వీడియోస్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని అన్నింటిలో కూడా ప్రాపర్గా కేటగరైజ్ చేసి లేబుల్ చేసి ట్యాగ్ చేస్తారు. అది మనకి యానోటేషన్లోకి అయితే వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ యొక్క 2 వర్క్స్ చేయడం కోసం ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. మీరు 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. మీరు 10th పాస్ అయినా, 12th పాస్ అయినా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ మీరు దీనికైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. కెరీర్ గ్యాప్ హౌస్ వైఫ్స్ కూడా మీరు దీనికైతే ట్రై చేయొచ్చు. ప్రొవైడర్ మీకైతే ఇంగ్లీష్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ లిజనింగ్ అండ్ కాంప్రహెన్సివ్ స్కిల్స్ మీకైతే ఉండాలని చెప్తున్నారు. ఎబిలిటీ టు ఫాలో డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ గైడ్లైన్స్ అండ్ ప్రాపర్గా మీరైతే ఫాలో అయ్యి మీరైతే వర్క్ చేస్తే సరిపోతుంది. సో ట్రాన్స్క్రిప్షన్ అనోటేషన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ప్లస్ బట్ నాట్ రిక్వైర్డ్ అని కూడా మెన్షన్ చేస్తారు. మినిమం 4 hours అవైలబిలిటీ ఉంటే చాలు. 4 hours వర్క్ చేసుకుంటే చాలు. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటాయి మనకి. టాస్క్ బేస్డ్ వర్క్ ఉంటుంది మనకి. సో చాలా మంచి ఆపర్చునిటీ. మల్టిపుల్ సిమిలర్ ప్రాజెక్ట్స్ వీళ్ళకి అయితే వస్తున్నాయట. వీళ్ళకి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీరు కనుక షార్ట్ లిస్ట్ అయి ఉంటే మీకు ప్రాజెక్ట్ అలికేట్ చేస్తారు. గమనించండి. ఇది ఫుల్ టైం రోల్ అయితే కాదు. గమనించండి గైస్ క్లియర్ కట్గా. ఓకే మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి. సో అప్లై లింక్ దొరుకుతుంది. అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్స్టెండ్ ఆపర్చునిటీతో మనకి కలుద్దాం. అందరికీ సెలవు. బాయ్.